విశాఖలో ఓ విచిత్రం జరిగింది. అదేంటంటే జనరల్‌గా పామును చూడగానే, అందులోనూ నాగుపాములను చూడగానే ఎవరైనా సరే కొట్టి చంపేస్తారు ఫస్ట్. ఎందుకంటే భయం, మనల్ని ఏమన్నా చేస్తుందేమోనని. బట్ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా దెబ్బ తగిలినటువంటి, అది నిజానికి ముంగిస్తో గొడవపడి గాయాలయ్యాయి. అలాంటి పామును తీసుకుని వెళ్ళి స్నేక్ క్యాచర్ నాగరాజు డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళి డాక్టర్ గారితోటి సర్జరీ చేపించి ఆ పాముని సేవ్ చేసి మళ్ళీ యథావిధిగా కొండల్లో వదిలిపెట్టారు. అది మామూలు పాము కాదండోయ్, శ్వేతనాగు. అంటే ఎంత అగ్రెసివ్గా ఉంటుందో మనకు తెలుసు. ఒక్కసారి అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, అసలు పాముకి సర్జరీ చేయటం ఏంటి, ఆ చేసింది డాక్టర్ ఎవరు, ఎలా చేయగలిగారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారాయన, ఆయనతో మాట్లాడదాం. నమస్తే మేడం. ఏం జరిగిందండి? నాగుపాముకి కుట్లేయడం ఏంటి? పామును చూస్తే కొట్టి చంపేస్తారు. అఫ్ కోర్స్ మీరు స్నేక్ క్యాచర్ కాబట్టి జాగ్రత్తగా కాపాడతారు అనుకోండి, మళ్ళీ అదే చేసినట్టున్నారు. కానీ దెబ్బ తగిలిన పాముని ఎలా కాపాడారు? అసలు ఏం జరిగింది? ఒక నేవీ ఏరియా నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే సాధారణ ఫోన్లు వస్తూ ఉంటాయి నాకు, రోజు 2-3 ఫోన్లు వస్తూ ఉంటాయి మేడం. నెక్స్ట్ ఫోన్ వస్తూ ఉంటాయి. ఓకే. అని వెళ్ళగానే నాగుపాము ఉంది అక్కడ. సరే అలా అడిగాను, ఎక్కడ ఉందామంటే సరే అట్టపెట్లో ఉంది అన్నారు. అంటే ఏ పాము అంటే ఇది తెల్లగా ఉంది, నాకు బొత్తు కొడుతుందండి, మా భయపడి పక్క వచ్చామని అన్నారు అని అడిగారు. శ్వేతనాగ్ అన్నమాట. అవునండి. తెల్లగా ఉందంటే కొద్దిగా దూరం ఉండండి, స్నేహితులకు కోపంగా ఉంటుందండి. అన్నిటి పాము కంటే స్నేహితులకు కోపంగా ఉంటుంది మేడం కొద్దిగా. సరే అండి, పక్కన ఓపెన్ చేస్తే అట్టపెట్టి ఓపెన్ చేస్తాను అంటే చూడగానే పక్కన మెడ దగ్గర గాయం ఉందండి. ఓహో. ఆ గాయం బ్లడ్ కావుతుంది. చూస్తుంది శ్వేతనాగు. నీకు ఎన్ని 10,000 పాము పట్టాను, ఇప్పుడు పట్టాను. ఇల్లడ పాముని నా కెరీర్ లోనే ఇదే ఫస్ట్ టైం అండి పాము పట్టడం. ఓహో. ఇదే ఫస్ట్ టైం పట్టడం. అంటే విశాఖపట్నం ఎన్ని మంది స్నేహితులు ఉన్నారు, అందరికీ దొరకలేదు. నా డైరీలో ఇదే ఫస్ట్ టైం బుక్ ఎక్కించుకోవడం శ్వేతనాగ్ అనేది. చూస్తే పడుకున్నాను. చూసి మళ్ళీ అంటే దానికి గాయపడి ఉన్నారు. అక్కడ నేవీ అధికారులు అన్నారు, మీటింగ్ అవుతుందమ్మా, దీనికి ట్రీట్మెంట్ చేయగలం అంటే, లేదంటే ట్రీట్మెంట్ చేయిస్తాను, ఇక్కడ మన దగ్గర పసుపు దాట ఉన్నారు అన్న తీసుకెళ్తానంటే, సార్ తీసుకెళ్ళండి. వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకండి. వాళ్ళు వెహికల్ ఇచ్చారు నాకు. వెహికల్ తీసుకెళ్ళి అక్కడ సునీల్ గారు ఉన్నారు. ఫోన్ ఇచ్చారు, సార్ అక్కడ పాము దొరికింది, విచిత్ర పాము అండి, స్నేహితునాగ్ అండి, మరి దాన్ని చూస్తే మొత్తం ముంగిసి కట్ చేసి ఉంది, ఎక్కడ పగడెత్తుందో సైడ్ కట్ అయిపోతుందా అండి అంటే, సరే తీసుకురామా అంటే డాక్టర్ చూడగానే డాక్టర్ భయపడారు. డాక్టర్ గారు ఎంత పాము చూస్తే ఇలాగ, నేను ఆల్రెడీ 2 కొనసాలను మాకు పడికెళ్ళాను, అందరు ట్రీట్మెంట్ చేయించాను. కానీ ఈ శ్వేతనాగ్ చూసి అతను కొద్దిగా భయపడారండి. ట్రీట్మెంట్ చేయలేనమ్మా, నువ్వు పట్టుకుంటే చేయగలను, ట్రీట్మెంట్ నీ పట్టుకుంటే చేస్తానమ్మా అంటే, సరే చేస్తే పర్వాలేదు అంటే, లేదన్నా నీ మొత్తం నుంచి చేస్తా పాముకి, మా పాము మొత్తం నుంచి అయితే ట్రీట్మెంట్ చేస్తాను, చేయలేను అన్నారు డాక్టర్ గారు. సరే మేస్తే సరే పాము పట్టుకుంటా, మీరు ట్రీట్మెంట్ చేయండి, మొత్తం నుంచి చేయండి అంటే, అప్పుడు మొత్తం నుంచి చేసి నేను పట్టుకుంటే గ్లౌజ్ తో పాము పట్టుకుంటే బాగా ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ చేస్తే మొత్తం డస్టింగ్ చేసి మొత్తం 8 కుట్టు పట్టాయండి. ఒక గంట పడింది మొత్తం ట్రీట్మెంట్ చేయడానికి, కుట్లు వేయడానికి మొత్తం గంట పడింది మేడం. గంట పడింది ఆ ట్రీట్మెంట్ చేయడానికి. అప్పుడు ట్రీట్మెంట్ చేసాము, కుట్లు వేసాము. ప్రస్తుతం ఇప్పుడు విడిచి పెడతాము. పావునికి క్షేమం పట్టే అవకాశం ఉంటుంది. కొండ ప్రాంతంలో విడిచి పెడతావు కదా, జనవాసం లేని ప్రాంతంలో విడిచి పెడతావు. కొండ ప్రాంతంలోని ఈ కొండ ప్రాంతం విడిచి పెడితే పాముకి క్షేమం పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇది బాగా వేరండి. ఇది సాధారణంగా మన సెల్లో టీవీలోనూ యూట్యూబ్ చూడడంతో తప్ప లైవ్ చూడడం ఇది పచ్చామండి అని డాక్టర్ చెప్పారు. సరే అండి, నేను డాక్టర్ ఎలా చెప్పాను, నాకే పచ్చామండి ఇలాగ పాము చూడటం. ఎన్ని పాము పట్టాను? 10,000 పాము పట్టాను. ఇది శ్వేతనాగ్ చూడడం లైవ్ అయితే పచ్చామండి. సరే అని డాక్టర్ ఏమన్నారంటే, ఇప్పుడు విడిచిపెట్టకండి, ఇప్పుడు విడిచిపెడితే ఆ పాముకి గాయంకి చీమలు పట్టి చచ్చిపోయే అవకాశం ఉంటుందండి. ఇలా పాములు అంతం అయిపోద్దండి. దీని సంతానం పెరగాలంటే మీరు 2 డేస్ మీద ఉంచండి. వచ్చిందంటే గాయం కొద్దిగా గాయం మాడి తెస్తే అప్పుడు విడిచిపెట్టండి అంటే 2 డేస్ మందం ఉంచానండి. 2 డేస్ మందం ఉంచి ఇవాళ విడిచిపెట్టండి సార్ మేడం గారు. అంటే ఇవాళ విడిచిపెట్టండి మేడం. దాటిందన్నా 2 డేస్ మీద ఉంచండి. అవును, నాతో ఉంచాను మేడం. మరి దానికి ఫుడ్ 2 డేస్ పర్లేదు, ఫుడ్ అవసరం మేడం. అవసరం లేదా? ఒక పామును ఏ పాము సరే, ఒక ఎలకగానే ఒక అప్పం తింటే 5 డేస్ 1 వీక్ తింటాను మనం, తిన్న మేడం. మరి ఏం తినదు, ఓకే, కానీ దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మత్తు దిగిపోయి ఉంటది కదా, మత్తు దిగిన తర్వాత మరి మీకు భయం వేయలేదా ఏమన్నా చేస్తుందని? లేదా మేడం, ఎక్కడగా ఎన్ని పాలు పట్టి ఉంటాను, భయం లేదు. ఆ ధైర్యం మీద ఒక స్నేహితులకు పట్టుకుని పర్లేదు మేడం. లేకపోతే స్నేహితులకు పట్టడం కష్టం. ఎందుకంటే అన్ని పాము కంటే అగ్రెసివ్ గా ఉంటదని వింటాము. బాగా కోపంగా ఉంటుంది మేడం. ఆరు పట్టినప్పుడు ఇంకా నా పై ఎగిరిపోతుంది. అంత పాము అంత గాయంతో ఉన్నా సరే నా మీద ఎగురుతుంది మేడం పాము. అది
ఎంత పొడవు ఉంది? పొడుగు? 8 అడుగులు. అమ్మో, 8 అడుగులా? మేడం. అమ్మో, మీకంటే హైట్ ఉంది మరి. నాకే హైట్ మేడం, నాకే హైట్ అది. భయమే లేదా మీకు అసలు? ఏమి 2 రోజులు పాముతోటే ఉన్నారు? ఎక్కడ లేదు మేడం. దాచిపెట్టారు దాన్ని? ఎట్లా పెట్టారు? ఎందులో పెట్టారు? అంటే యాక్చువల్లీ ఇంటి బయట మా స్టోర్ ఉందండి మేడం. ఎందుకంటే నైట్ అక్కడ పాము పట్టుకుని ఫోన్లు వస్తాయి, మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి. నైట్ మనం విడిచిపెట్టాం మనకి ఇబ్బందిగా ఉంటుంది. నైట్ పట్టడం వగలడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఆ, మార్నింగ్ వగలుదామని మాకు స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో పెడతామండి మమ్మల్ని. నైట్ ఎప్పుడు మాకు ఫోన్లు వస్తుంటే ఆ పాములు ఎప్పుడు నైట్ పడితే ఆ పాముని మార్నింగ్ వగులుదామని ఒక స్టోర్ ఉంటుంది, ఆ స్టోర్లో పెడతా ఉంటాం. స్టోర్లో పెట్టిన తర్వాత మళ్ళీ మార్నింగ్ ఇచ్చి పెడతాం మేడం. అదే స్టోర్లోనే ఇప్పుడు 2 పాములు ఉంటాయి మేడం. ఆ చేతనాగది. ఓకే ఓకే. మరి ఫస్ట్ మీరు కాపాడారు కదా, దానికి అర్థమై ఉంటుంది, మీతో ఫ్రెండ్షిప్ చేసిందా? లేదు మేడం, పాము అనేది ఫ్రెండ్స్ కష్టం మేడం. ఏ కష్టమేనా మూగజీవన friendship? ఫ్రెండ్లీ చేయడం కష్టం మేడం. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, పాముల్ని పాలు పోసి ఇంట్లో పెంచుతూ ఉంటారు, కొంతమంది వాటిని కూడా పెట్టే యానిమల్స్ లాగా చూస్తారని అంటుంటారు కదండి, అది నిజం కాదా? లేదు యాక్చువల్గా పాము అనేది పాలు తాగదు మేడం. పాము తాగితే దానికి లూజ్ మోషన్ కానీ హైట్ మీద ఇదైపోతుంది మేడం, లూజ్ మీద అయిపోతుంది మేడం. మరి ఏం తింటది అసలు పాము? మన కప్పలను ఎలకల్ని అది తింటుంది మేడం. ఎగ్స్ అంతే. ఇప్పుడు కోళ్ళు పెట్టలు ఎక్కడ గూడు పెడితే చెట్టు ఎక్కి గుడ్లు తినడం, దాని పిల్లలు eggs తినడం, తింటాయా? ఓకే ఎగ్స్ తింటాయి మేడం. అది మత్తు విడిపోయి ఉంటది కదా, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కదా డాక్టర్ గారు, అవును మేడం. అది ఎప్పటికి విడిపోయింది మత్తు? దాటిగా 2 hours పడుతుంది అయిపోయింది మేడం. 2 అవర్స్ తర్వాత నార్మల్ అయిపోయింది పాము. నార్మల్ అయిపోయింది. ఇంక తీసుకొచ్చి మీరు ఇక్కడ దాచిపెట్టారు మీ దగ్గర. అవును మేడం. ఏం అక్కడ అక్కడ భయమే 1 లేదా అయిపోయింది. భయమే మేడం, పాము అంటే పత్తిన భయమే కాదంటలేదు. కానీ మాకు కొద్దిగా ధైర్యం, మాకు ధైర్యం ఉంటుంది. ఇప్పుడు ఎన్నో పాములు పట్టి ఉంటాను, నాకు ధైర్యం ఉంటుంది. స్నేహితునాకంటే నాకు భయమే. అవును. అదే కాదు, ఎవరికైనా భయం, పాము అంటే భయం అయిపోయి కాదంటలేదు. స్నేహితునాకంటే ఎగురుగా ఉంటుంది మేడం, బాగా కోపంగా ఎగురుగా ఉంటుంది. ఉమ్. అప్పుడు మత్తు చేసారు, కొద్దిగా కూల్ అయింది మేడం. ఓహో. అంటే మత్తు చేసేందుకు డౌన్ అయింది. ఆ డౌన్లో నేను వెంటనే బ్యాగ్లో వేసి డాక్టర్ గారు అన్నారంటే బ్యాగ్లో వేసామ్మా, బ్యాగ్లో వేసి ఇంట్లో పెట్టావు అన్నారంటే వెంటనే ఇంట్లో పెట్టాను మేడం. 2 days మంతా ఉంచాను. మళ్ళీ మరొక ఓపెన్ చేసి చూశాను, అంటే ప్రాణంతో బతికుందా లేదా అనేది చూశాను. చూశారు, బ్రతికే ఉందా అని చూస్తే మంచిగానే ఉంది. పర్లేదు బాగా ఉంది. అప్పుడు చూస్తే మా బ్యాగ్ మార్చాను మేడం. బ్యాగ్ నుంచి ఇక్కడ డబ్బాలు వేసాను. అంటే బ్యాగ్ బీటింగ్ ఊపుతుంది కదా, ఉమ్. దాన్ని బట్టి డబ్బాలు వేస్తే డబ్బాలో ఫ్రీగా ఉంటుంది, బతుకుతా ఉండని కూడా డబ్బాలు పెట్టాను మేడం. మళ్ళీ మార్నింగ్ చూశాను, కొద్దిగా యాక్టివ్గా సరదాగా యాక్టివ్గా ఉంది. పర్లేదు విడిచిపెట్టాను మేడం. వాళ్ళు ఎక్కడ తీసుకుపోయి విడిచేశారు? మేడం మా ఇంటి పక్క కొండ ఉంటుంది మేడం, కొండ విడిచిపెట్టాను మేడం. కొండలు ఉంటాయా వెనకాల? కొండ ఉంటుంది, కొండ విడిచిపెట్టాను. ఇప్పుడు అక్కడ డాక్టర్ గారి దగ్గర టేబుల్ మీద ఇలా పడగ విప్పి నుంచుని ఉంది కదా, మేడం అది అక్కడ మరి అలా ఎలా నుంచుంది? భయం వేయలేదా చుట్టుపక్కల ఎవరికి? భయం వేసింది కదా, అంత దూరం ఉన్నాను, పక్కన ఉన్నాను కదా మేడం. దాన్ని బట్టి అందరూ నించున్నారు మేడం. అందరూ అంటే నాగరాజు ఉన్నారు, నేకైతే పక్కన నాగరాజు ఉన్నారు, మాకు భయం లేదు అని ధైర్యం నించున్నారు మేడం. అదే మరి ఎవరి మీదకి దూకలేదా ఇలా కాటు వేయడానికి? లేదు మేడం, అప్పటికే ఫుల్ అలసిపోయింది మేడం. అప్పటికే ఫుల్ అలసిపోయింది పాము. ఓకే, బ్లీడింగ్ అయి ఉంది, అబ్బా. అలసిపోయి ఉంది, తర్వాత మత్తు ఇంజెక్షన్ ప్రభావం ఉండి ఉంటది. అవును మేడం. కానీ మీరు చాలా గ్రేట్ అండి, మామూలు వాళ్ళు కాదు. మీరు పాముని Thank you, తీసుకుపోయి thank you. ఇంజెక్షన్ వేపించి దానికి మళ్ళీ కుట్లు వేపించి మత్తిచ్చి దానికి సర్జరీ చేపించారు మొత్తానికి. లేదు మేడం, ఎందుకంటే ఇప్పుడు మా దాని వల్ల బతుకుతున్నాం మేడం. మా పోహజారం మా దాని మీద బతుకుతున్నాం. అదే అది బాగుంటే మా మామూలు బాగుంటాయి కదా మేడం. కానీ గ్రేట్ అండి, మీరైతే నిజంగా గ్రేట్. మీరు తీసుకెళ్ళగానే Thank you, madam. కుట్లేసిన డాక్టర్ గారు కూడా గ్రేటే. దాని ట్రీట్మెంట్ Thank చేసిన you. డాక్టర్ గారు సర్జరీ చేశారు. రైట్ అండి నాగరాజు గారు, ఇప్పటివరకు 10,000 పాములు పట్టాను అంటున్నారు. మీతో ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దామండి తప్పకుండా. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.